వెల్కమ్ టు శ్రీ రెడ్డి అఫీషియల్ ఛానల్. ఎస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది చాలా 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 ఇంపార్టెంట్ అయింది. ఎస్పెషల్లీ లేడీస్కి ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. అంటే ఇది ఓపెన్గా మాట్లాడడానికి కూడా సిగ్గుపడతారు, అండ్ ఆల్సో ఈవెన్ ఫ్రెండ్స్తో అడగడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈవెన్ మమ్మీకి చెప్పి ఏం చేద్దాం అని అడగడానికి కూడా ఇబ్బంది పడతారు. అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బేసిక్లీ అమ్మాయిలకి. బట్ ఎస్పెషల్లీ ఈరోజు ఫ్యాషన్ని ఫాలో అయ్యే ప్రతి అమ్మాయికి ఉన్న సమస్య ఏంటంటే అండర్ ఆర్మ్స్. ఫ్లాలెస్ అండర్ ఆర్మ్స్ని ఎలా సంపాదించుకోవాలి? ఎస్, చాలా కష్టంతో కూడుకున్నది. ఇఫ్ యూ రియల్లీ నీడెడ్ ఫ్లాలెస్ అండర్ ఆర్మ్స్, then you have to follow all of this what I'm trying to tell you. Celebrities ki wow, enta white ga, enta fair ga, enta clean ga, enta superb ga underarms unnai anukuntaru kada. So ala underarms chesukovali ante makeup okate saripodu. Celebrities underarms venkala ఒక మేకప్ ఉంటుంది, కానీ మేకప్ లేకోకుండా మనం ఫ్లాలెస్గా అండర్ ఆర్మ్స్ ఎలా చేసుకోవాలి? ఈవెన్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే మనం చాలామంది అమ్మాయిలు స్లీవ్లెస్ ప్రిఫర్ చేస్తారు, కానీ వాళ్ళకున్న డార్క్నెస్ వలన అండ్ దానికి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇది పగలు కదా, బాగా డార్క్గా అనిపిస్తుందేమో, ఏం చేస్తే బాగుంటుంది, యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు మేక్ ఫెయిర్ అండర్ ఆర్మ్స్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ అండర్ ఆర్మ్స్ డార్క్నెస్. So lot of people are googling it about underarms. So ఇంత హాట్ టాపిక్ నాకు చాలామంది నన్ను నా ఫ్రెండ్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, డూ సంథింగ్ టు దిస్ అండర్ ఆర్మ్స్, వాట్ టు డూ, హౌ టు డూ, యువర్ అండర్ ఆర్మ్స్ ఆర్ సో ఫెయిర్, యువర్ అండర్ ఆర్మ్స్ ఆన్ యువర్, అంటే అండర్ ఆర్మ్స్ సో ఫెయిర్ అంటే అండర్ ఆర్మ్స్ ఒకటే ఫెయిర్గా ఉండటం కాదు, అండర్ ఆర్మ్స్ నా స్కిన్ కలర్లోకి ఎలా వచ్చింది. సో అండర్ ఆర్మ్స్ అంటే ఏంటి? బేసిక్లీ మనకి స్వెట్ అధికంగా వచ్చే ప్లేస్, అంతే కదా. ఆ స్వెట్ సరిగ్గా క్లీన్ చేయకపోవడం వలన ఆ డార్క్నెస్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో రేజర్తో రపమని ఒక మొద్దుబారిపోయిన రేజర్ని పదే పదే యూస్ చేయడం వలన కూడా అండర్ ఆర్మ్స్ దగ్గర డార్క్ అయిపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రేజర్ చేసిన తర్వాత సబ్ అని చెప్పి ఆల్కహాల్తో ఉన్న బాడీ స్ప్రేస్, సెంట్లు అలాంటివన్నీ కొట్టేస్తారు. స్కిన్ కొంచెం కొట్టుకుపోయినట్టు ఉంటుంది, దాని మీద మీరు ఆల్కహాల్ వేసేసరికి ఆ ఘాటైన ఆల్కహాల్కి అది డార్క్గా తయారైపోతుంది. సో ఈవెన్ వ్యాక్సింగ్ వలన కూడా అండర్ ఆర్మ్స్ చాలా బ్లాక్గా తయారవుతాయి. అండ్ ఆల్సో టైట్గా ఉన్న బ్లౌజెస్ వేసుకోవడం వలన అక్కడ స్కిన్ అంతా రప్చర్ అయ్యి పర్టికులర్ ప్లేస్లో డార్క్గా తయారవుతాయి. శరీరానికి ఎక్కడెక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో, శరీరంలో ఎక్కడైతే ఇట్స్ నీడెడో, ఎక్కడైతే రియల్లీ గుద్దితే ప్రాణాలు పోతాయో అలాంటి ప్లేసెస్లో మాత్రమే హెయిర్ వస్తుంది. వన్ ఆఫ్ ద పార్ట్స్ అండర్ ఆర్మ్స్. సో నేను ఎక్కడో చదివిని చెప్పాను, ఐ థింక్ దట్ ఈస్ కరెక్ట్. అండర్ ఆర్మ్స్లో గుద్దితే కూడా చచ్చిపోతారు అనుకుంటున్నాను. ఓకే, చేస్తారో చచ్చిపోరో పక్కన పెడితే మనం మాట్లాడుకునేది డార్క్నెస్ గురించి, అండ్ ఆల్సో ఏం ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ రియలీ ఫీలింగ్ లైక్ సీరియస్లీ షేమ్లెస్. మీరు ఎప్పుడు షేమ్ ఫీల్ అవుతారో తెలుసా? అండర్ ఆర్మ్స్ ఇలా అనాలంటే అక్కడ డార్క్గా ఉన్నా, అండర్ ఆర్మ్స్ ఇలా అన్నప్పుడు అక్కడ హెయిర్ ఉన్నా మీరు షేమ్గా ఫీల్ అవ్వాలి. మీ స్కిన్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నప్పుడు మీరు ఎందుకు షేమ్ ఫీల్ అవ్వాలి? దెర్ ఈజ్ నో రీజన్. ఈవెన్ అబ్బాయిలు కూడా స్లీవ్లెస్లో ఉన్న అమ్మాయిలు చూస్తున్నా, లేకపోతే అమ్మాయిలు ఇలా అంటున్నా, అమ్మాయిలు అలా అంటున్నా, చాలా వావ్ సెక్సీగా ఉంది, వావ్ చాలా హాట్గా, ఇమీడియట్లీ వాళ్ళు హానీగా అయిపోతారు. ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. యూ ఆస్క్ యువర్ బాయ్ ఫ్రెండ్, డూ యూ లైక్ మై అండర్ ఆర్మ్స్? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ do something to your underarms. Seriously, I can't see. Don't show your underarms. No, don't wear sleeveless. అంటే ఎప్పుడు అలా అంటారంటే మీ అండర్ ఆర్మ్స్ నిజంగా అసహ్యంగా ఉన్నప్పుడు. సో అసహ్యంగా ఉన్న అండర్ ఆర్మ్స్, అసహ్యమైన అండర్ ఆర్మ్స్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే కొన్ని సలహాలు ఏంటంటే, సీరియస్లీ మీరేం సిగ్గుపడకండి వినడానికి అండ్ ఆల్సో చేయడానికి. కొంచెం దీనికి కావాల్సింది ఓపిక. ఆ ఓపిక తెచ్చుకుంటే కనుక ఆ డార్క్ అండర్ ఆర్మ్స్లోంచి మీరు ఫెయిర్గా ఫ్లాలెస్ ఉన్న అండర్ ఆర్మ్స్లోకి వచ్చేయడం చాలా ఈజీ.
సరే, నా రెగ్యులర్ లైఫ్లో నేనేం చేస్తానో మీకు షేర్ చేస్తాను. సో నా రెగ్యులర్ లైఫ్లో నేను అండర్ ఆర్మ్స్కి ఏం చేస్తాను? ఎస్, అఫ్ కోర్స్, డెఫినెట్లీ, ష్యూర్లీ ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మై అండర్ ఆర్మ్స్. టు బీ వెరీ ఫ్రెష్, టు లుక్ వెరీ నైస్ అండ్ క్లీన్ అండ్ సాఫ్ట్. యా, సో దానికి ఏం చేయాలి? నేనేం చేస్తానంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు ప్యాక్స్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక నేను కొన్ని ప్యాక్స్ చెప్తాను. ఆ ప్యాక్స్ ఫాలో అవ్వండి. ఇట్స్ వెరీ గుడ్. చాలా ఓల్డ్ టిప్పే అయినా కూడా బేకింగ్ సోడా, ఇట్స్ వర్క్స్ సో వెల్. మీరు చాలామంది చెప్పుండి ఉంటారు బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అండ్ లెమన్ వన్ కాంబినేషన్, ఇట్ వర్క్స్ సో వెల్. ఎవరైతే అండర్ ఆర్మ్స్ చాలా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందో ఈ టిప్ ట్రై చేయండి. లెమన్ అండ్ ఆల్సో బేకింగ్ సోడా, ఈ రెండు పెడితే కనుక మీకు అండర్ ఆర్మ్స్ నుంచి వచ్చే దుర్గంధం తగ్గుతుంది. అండ్ రెండో టిప్, టమాటో అండ్ షుగర్ కలిపి టమాటో మీద, అంటే టమాటో కట్ చేసి షుగర్లో అద్ది దాన్ని రబ్ చేస్తే కనుక మీకు ఆ డార్క్నెస్ తగ్గుతుంది. ఇంకా స్నానం గదిలో ఏం చేయాలి? మన బాత్ స్క్రబ్ ఉంటుంది కదా, బాత్ స్క్రబ్తో ఒక 2 minutes మీరు నీట్గా స్మూత్గా, అంటే బాగా రప్చర్ చేయొద్దు, స్మూత్గా స్క్రబ్ చేయండి అండర్ ఆర్మ్స్ మీద. సో ఆ తర్వాత వాటర్ పోసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, శనగపిండి. శనగపిండిలో కొంచెం ఆల్మండ్ ఆయిల్ లేదంటే కొబ్బరి నూనె ఏదో ఒకటి వేసి వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేసి ఒక 5 minutes ఉంచి వాష్ చేసేయండి. నిజంగా చెప్తున్నాను, ఈ టిప్స్ అన్నీ చాలా 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 బాగా వర్క్ అవుతాయి. లేదు ఇంకా నాకు చాలా ఎక్కువ డార్క్గా ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పే సలహా ఏంటంటే, ఫ్యూమిక్ స్టోన్ అని దొరుకుతుంది మీకు. ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యూమిక్ స్టోన్. సో ఆ ఫ్యూమిక్ స్టోన్తో మీరు ఏం చేయాలంటే, కొంచెం వాటర్ పోసి కొంచెం స్క్రబ్ వేసి స్లోగా మసాజ్ చేయండి. పైన ఉన్న స్కిన్ అంతా స్లోగా 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 అరిగిపోయి కొత్త స్కిన్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ప్రాసెస్ చాలా స్లో అయినా కానీ, బట్ ఇట్స్ రియలీ వర్త్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు? నాకు ఇమీడియట్గా రిజల్ట్ కావాలి, నేను ఏం చేయాలి? నేనైతే స్కిన్ క్లినిక్స్లో కొన్ని ట్రీట్మెంట్స్ విన్నాను. బాగా డార్క్గా ఉంది, మీకు ఇమీడియట్గా రిజల్ట్ కావాలి, నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, సో లేదంటే నాకు బాయ్ ఫ్రెండ్ వచ్చారు, వాట్ ఎవర్, సో మెనీ రీజన్స్. అప్పుడు మీరు స్లీవ్లెస్ వేసుకోవాలి, లేకపోతే నేను మోడలింగ్లో అడుగుపెట్టా, లేకపోతే నేను మూవీస్లో అడుగుపెట్టా, ఇలా అనుకునే వాళ్ళకి ఇమీడియట్గా నాకు రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక స్కిన్ క్లినిక్స్కి వెళ్ళండి. స్కిన్ క్లినిక్స్లో కొన్ని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అది ఒకటి పీల్ చేస్తారు. సో ఆ పీల్ చేయడం వల్ల ఏంటంటే చాలా తొందరగా మీకు రిజల్ట్ వస్తుంది. ఇంకా స్వెటింగ్ ప్రాబ్లం అధికంగా ఉన్న వాళ్ళకి, ఈవెన్ చాలామంది హాలీవుడ్ యాక్టర్స్, ఈవెన్ మన తెలుగులో కొంతమంది సెలబ్రిటీస్ కూడా నాకు చాలా బాగా తెలుసు, వాళ్ళు ఎవరు తీసుకున్నారు. ఎక్కువగా స్వెట్ వచ్చి ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు అక్కడ మార్క్ కనబడుతుంది, స్వెట్ మార్క్. అలా ఇలా ఎండలో వర్క్ చేసినప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అలా స్వెట్ పట్టి వర్క్ చేయాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, స్కిన్ క్లినిక్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ చేస్తే కనుక స్వెట్ రావడం ఆగిపోతుంది అనమాట. సో అది ఒక పద్ధతి. ఇంకా స్కిన్ క్లినిక్లో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈవెన్ లేజర్ ట్రీట్మెంట్తో కూడా స్కిన్ క్లినిక్లో ఉన్న లేజర్ ట్రీట్మెంట్ పేరు ఏంటంటే క్యూ-స్విచ్ లేజర్. క్యూ-స్విచ్ లేజర్ అనేది ఒక పద్ధతి ఉంది. ఆ లేజర్ చేయడం వలన కూడా మీ డార్క్ అండర్ ఆర్మ్స్ చాలా తొందరగా లైట్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఎంత మనం లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ఇంటి దగ్గర 2 రోజులకు ఒకసారి స్క్రబ్బింగ్ చేయడం, లేకపోతే ఏదైనా ప్యాక్ వేసుకోవడం, అండ్ ఆల్సో బాగా స్ట్రాంగ్ అయిన పర్ఫ్యూమ్స్ కానీ, బాగా స్ట్రాంగ్ అయిన బాడీ స్ప్రేస్ కానీ యూస్ చేయకండి. ఎప్పుడు కూడా మీకు న్యాచురల్గా ఉండాలి అంటే పర్ఫ్యూమ్ ఓడర్ ఫ్రీ ఉండాలంటే కనుక లెమన్ని మీరు జస్ట్ అప్లై చేసి వదిలేయండి. ఆ తర్వాత మీరు డ్రెస్ వేసుకుని ఆ తర్వాత సెంట్ స్ప్రే చేసుకోండి. అది ఒక పద్ధతి. నేనైతే అలాగే చేస్తాను. డైరెక్ట్గా నేను అలా చేయను, ఏమంటారు, ఆల్కహాల్ని స్ప్రే చేయను బాడీ మీద. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి షాప్స్లో మిస్ట్ అని దొరుకుతుంది. ఆ మిస్ట్లో ఏమవుతుందంటే కెమికల్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, స్కిన్ని అంత డ్యామేజ్ చేయదు.
సో మీరు చేసే పెద్ద తప్పులు ఎక్కడున్నాయంటే వ్యాక్సింగ్ రప్పా పీకడం, రేజర్ పెట్టి గీకడం, అండ్ ఆల్సో స్ట్రాంగ్ అయిన ఆల్కహాల్ స్ప్రే చేయడం వలన ఆ సెన్సిటివ్గా ఉన్న అండర్ ఆర్మ్స్ చాలా డార్క్గా అసహ్యంగా తయారవుతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. మీకు ఇష్టమైన పద్ధతుల్ని పిక్ చేసుకోండి. ఎందుకంటే పాదాలు, అండర్ ఆర్మ్స్, గోళ్ళు, ఈవెన్ హెయిర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ అమ్మాయికైనా. ఇవి కనుక చాలా నీట్గా, క్లీన్గా, బాగుండి మంచి స్మెల్ వస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఇంప్రెస్ అవుతారు. ఎస్పెషల్లీ మీ బాయ్ ఫ్రెండ్ అండ్ మీ హస్బెండ్. చాలామంది అనుకుంటారు ఈ అమ్మాయి, అబ్బా ఈ అమ్మాయి. నేను చాలామంది దగ్గర ఫేస్ చేసిన ఇబ్బంది ఏంటంటే అమ్మాయిలు స్లీవ్లెస్ వేసుకున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాకు చచ్చేంత భయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర అసహ్యమైన స్మెల్ వస్తుంది. యక్, రియలీ. ఈవెన్ సెలబ్రిటీస్ దగ్గరకు కూడా స్లీవ్లెస్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి, ఈవెన్ నార్మల్గా కూడా వెళ్ళాలంటే కూడా అండర్ ఆర్మ్స్ విషయంలో చాలా కేర్లెస్ ఉండే అబ్బాయిలు, అమ్మాయిలు చాలామంది ఉన్నారు. బట్ నాకున్న మంచి అలవాటు ఏంటంటే ఎప్పుడు అంటే నెయిల్ పాలిష్ వేసుకోవడంలోనే నాకు చాలా చాలా నిజంగా బద్ధకం. నాకు బద్ధకమైన పని బ్యూటీ విషయంలో ఏమైనా ఉంటే అది నెయిల్ పాలిష్ వేసుకోవడం. బట్ యూనో అందుకే నేను అసలు ఇంట్లో కూడా వేసుకొని ఎప్పుడు బ్యూటీ పార్లర్కి పోయి వేయించుకుంటూ ఉంటాను. బద్ధకం అసలు అది తుడిసి కొత్త నెయిల్ పాలిష్ వేయాలంటే. బట్ క్లీనింగ్ విషయంలో మాత్రం ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఉమెన్. అండ్ సీరియస్లీ యూనో పర్ఫ్యూమ్స్కి ఈ స్మెల్ బాగుందా, ఆ స్మెల్ బాగుందా, ఇది బాగుందా, అది బాగుందా అని 100 సెంట్లు ఎదుగుతామే. అదంతా కొట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ బాగుందా అనేది కూడా, మన బ్యూటీ బాగుందా అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంటే కదా. సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ మీ అండర్ ఆర్మ్స్ స్కిన్ చాలా క్లీన్గా, నీట్గా, ఫ్లాలెస్గా ఉంచుకోవడం. నెక్స్ట్ థింగ్, మీరు మంచి స్ప్రేని ఎంచుకోవడం, అంటే తక్కువ ఆల్కహాల్ ఉన్న, పర్సంటేజ్ ఉన్న మిస్ట్ లాంటివి ఎన్నుకోండి. అండ్ ఆల్సో ఇమీడియట్గా రిజల్ట్ కావాలనుకుంటే మీరు స్కిన్ ట్రీట్మెంట్ చేసే స్కిన్ క్లినిక్కి వెళ్ళండి. అండ్ మీరు ఇంట్లోనే చేసుకోగలుగుతాం, హోమ్ రెమెడీస్ చేసుకోగలుగుతాం అంటే కనుక నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. బేకింగ్ సోడా అండ్ లెమన్, టమాటో అండ్ షుగర్, అండ్ ఆల్సో ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసిన శనగపిండి మిశ్రమం, సున్నిపిండి, అండ్ మెనీ థింగ్స్. మీరు స్నానం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత మీరు బేబీ ఆయిల్ ఉంటుంది కదా, ఆ బేబీ ఆయిల్ని మీరు అండర్ ఆర్మ్స్ మీద లైట్గా మసాజ్ చేసుకుని దాని మీద మీరు స్ప్రే చేసుకుంటే కూడా అండర్ ఆర్మ్స్ చాలా చాలా నీట్గా తయారవుతాయి. కానీ బాడీ స్క్రబ్తో అట్లీస్ట్ మీకు ఇవన్నీ కుదరకపోతే కూడా బాడీ స్క్రబ్తో 2-3 డేస్కి ఒకసారి మసాజ్ చేయండి. చాలా చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి స్మెల్ కలిగించే, అంటే నేను జిమ్కి వెళ్ళినా, లేకపోతే ఇదేంటి లిఫ్ట్లోకి వెళ్ళినా, లేకపోతే సాటి కలీగ్ అంటే సినిమాల్లో వర్క్ చేసేటప్పుడు చాలామంది కేర్లెస్గా ఉండేది స్వెట్ వాసన విషయంలో. ప్లీజ్, చాలామందికి ఆ స్వెట్ వాసన చూడగానే అసలు ఉన్న మంచి మూడ్ కూడా పోయి చిచ్చి అనిపిస్తుంది అనమాట. సో మా మూడ్ చెడగొట్టద్దు అంటే కనుక అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్వెట్ వాసన విషయంలో ప్లీజ్ యూనో కేర్ఫుల్గా ఉండండి. అండ్ బాడీ స్ప్రేస్ చేసుకోండి బయటకు వచ్చేటప్పుడు. అండ్ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి. అండ్ బాడీ స్ప్రేస్ కూడా ఏం పెద్ద కాస్ట్లీ ఏం ఉండదు. మనకి ఒక నెలకి ఒక 100 రూపాయలు, 120 రూపాయలు పెట్టుకుంటే కూడా బాడీ స్ప్రేస్ దొరుకుతాయి. సో మనం ఎంతో మెయింటైన్ చేస్తాం. ఒక 100-120 రూపాయలు పెద్ద విషయం కాదు. ఇంట్లో ఉండే శనగపిండిలో అలాంటివి పెద్ద విషయం కాదు. సో నేను చెప్పిన టిప్స్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడి అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ ఛానల్ నచ్చింది అనుకుంటే, ఈ ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్ అండ్ ఆల్సో వంటలు చూడాలని అనుకుంటే, ఓకే, ఫైనలీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Srireddy official channel for more mad videos. Bye-bye. Hi, hello, welcome to Srireddy official channel. Hi, hello. Okay, ready. Hi, welcome to Srireddy official channel. Vanakkam.